నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. ద్వాదశ రాశుల వారు ఈరోజు పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు ప్రేక్షకులకు తెలియచేయండి. 30/1/2025 శ్రీక్రోధినామ సంవత్సర ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 6:30, సూర్యాస్తమయం సాయంత్రం 5:51, తిథి పాడ్యమి సాయంత్రం 4:10, నక్షత్రం శ్రవణం ఉదయం 7:15 వరకు, అలాగే ధనిష్ట ఉదయం 5:50 నుంచి, యోగాలు వ్యతిపాత సాయంత్రం 6:33, కరణము భవ సాయంత్రం 4:10, బాలవ రాత్రి తెల్లవారుజామున 3:06, రాహుకాలం మధ్యాహ్నం 1:36 నుంచి 3:01 వరకు, గుళిక్కాలం ఉదయం 9:20 నుంచి 10:45 వరకు, యమగండం ఉదయం 6:30 నుంచి 7:55 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:17 నుంచి 11:02 వరకు, మరల మధ్యాహ్నం 2:50 నుంచి 3:35 వరకు, అమృతకాలం రాత్రి 8:03 నుంచి 9:33 వరకు, వర్జం ఉదయం 11:01 నుంచి 12:31 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకుంటే మనం అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మనం మేషరాశిలోకి తీసుకుంటాము. మేషరాశి వాళ్ళకి వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. శ్రమ బాధ్యతలతో కూడుకొని వాళ్ళు కొత్త విధానాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగానే ఉంటున్నప్పటికీ కూడా ఎక్కువ శ్రమతో ఆశించిన విజయాలు సాధించడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా దానికి సంబంధించిన విషయాల్లో, వృత్తిపరమైన విషయాలలో తోబుట్టువులు, సోదరుల యొక్క సహకారంతో ముఖ్యమైన విషయాల్లో వాళ్ళు రాజీ పడకుండా ముందుకెళ్ళడానికి వీరి సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉండే వాళ్ళకి కూడా చాలా విధాలుగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా ఎక్కువ శాతం ఈ రోజున వృత్తి మీద దృష్టి సారిస్తూ నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అధికంగా ఉంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాల్లో ప్రధానంగా మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి ఆస్కారం అధికంగా ఉంది. ముఖ్యంగా తీర్థయాత్రలకు సంబంధించి కానీ, లేకపోతే విద్యా సంబంధమైన విషయాలలో ఒత్తిడి లేకుండా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలలో దూర విద్యా విధానాలు కానీ, విదేశీ విద్య కొరకు కానీ మీరు చేసే ప్రయత్నాల విషయం కొంత సామాన్య ఫలితాలు ఇస్తున్నప్పటికీ దాని విషయంలో ఎక్కువ శ్రద్ధతో మీరు ముందుకెళ్ళడానికి అధిక శాతం కృషి చేస్తారు. విద్యార్థులకి విద్యాపరమైన విషయాల్లోనూ, అలాగే పెద్దలకి ఏదైనా తీర్థయాత్రలకు సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ ఆస్కారం ఉన్న రోజుగా మనం ఒకటి భావించవచ్చు. కానీ కుటుంబ వ్యవహారాల విషయంలో మాత్రం ఎక్కువ ఘర్షణ లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెడితే ఆశించిన ఫలితాలు పొందుతారు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి కుటుంబపరమైన విషయాల్లో, అంటే ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ, లేకపోతే వాగ్దానాలకు సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ సామాన్య ఫలితాలతో ముందుకు వెళ్ళే ఆస్కారం అనేది ఉంది. అలాగే ఆరోగ్య రీత్యా కానీ, అలాగే ఆరోగ్యంతో పాటుగా శ్రమ అధికమైన పనులలో ఎక్కువ శ్రమ ఉండడం వల్ల, మీకు విశ్రాంతి తక్కువగా ఉండడం వల్ల కానీ, ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతూ రావడం వల్ల కొంత నిరుత్సాహం, నిస్సత్తుగా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దానిని మీరు వ్యక్తుల సహకారంతో ఎలాగైనా సరే పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆశించిన స్థాయిలో వ్యక్తుల సహకారం లభ్యమవ్వనందువలన కూడా కొంత నిరుత్సాహం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ పట్టు వదలకుండా ఇదంతా కూడా తాత్కాలికమే, ఈ శ్రమ అన్నది ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఇవాళ కాకపోయినా రాబోయే రోజుల్లో అయినా సరే మీరు అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తవడానికి ఆస్కారం అనేది ఉంది. కర్కాటక రాశి.
అమ్మ కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునరుసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో నూతన పరిచయాలు, కుటుంబ వ్యక్తులతో కూడి కొత్త రకమైన ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు, అంటే ఏదన్నా వృత్తిపరమైన విషయాలలో ఎవరన్నా కొత్త వ్యక్తుల్ని మీరు కలిసి మీ పనులు అయ్యేట్టుగా మాట్లాడడానికి ఏదైనా మీరు ప్రయత్నాలు చేసినట్లయితే దానికి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించి నూతన నిర్ణయాలు తీసుకోవడానికి, ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడులు మొదలైన విషయాల గురించి చర్చలు జరపడానికి ఈ రోజున చాలా వరకు ఆస్కారం అధికంగా ఉంది. మీ మీద మీకు నమ్మకం పెరగడం, అలాగే ఆత్మస్థైర్యంతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆ విషయంలో కొంత ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వాళ్ళకి ఈ రోజున పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు, ఆల్రెడీ ఉన్న రుణాలు ఏదైనా ఉంటే వాటిని చెల్లించడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఎక్కువ శాతం ఖర్చుతో కూడి ముందుకు వెడుతుంది. వ్యక్తులతో విభేదాలు రాకుండా, ముఖ్యంగా బంధువర్గంతో కానీ లేకపోతే ఏదైనా న్యాయ సంబంధమైన విషయాల్లో వ్యక్తులతో మీరు చర్చించేటప్పుడు కానీ మీరు వారితో అభిప్రాయ భేదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే పనులన్నీ కూడా సానుకూలంగా అయ్యే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా రుణములు తీర్చడానికి ఒకటి, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాలలో, రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విషయాలలోనూ కొంత ఖర్చులు అధికంగా ఉండడం, వాటి వల్ల మీరు అవసరానికి వ్యక్తుల దగ్గర నుంచి తీసుకునైనా సరే ధనాన్ని ఖర్చు పెట్టి పనులు సానుకూలపరిచే విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారి ఫలితాలు తెలియచేయండి. కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త. అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించి కానీ, ఇష్టమైన వ్యక్తులకు సంబంధించి కానీ కొంత ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ పెట్టుబడుల విషయంలో ఎక్కువ శాతం ఆలోచనలు అధికం చేస్తారు. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులు ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ శ్రమ అధికంగా చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అయితే ఆలోచనలన్నీ కూడా సరిగ్గా ఉండడానికి, డైవర్షన్ అనేది రాకుండా ఉండడానికి తప్పనిసరిగా విద్యార్థులు ఐగ్రీవైన అనే మంత్రాన్ని పఠించవలసిన అవసరం అయితే ఉంది. అలాగే విద్యాపరమైన విషయాలలో కొంత వారి కొరకు వ్యక్తిగత అవసరాల కొరకు కొంత ఖర్చులు అనేవి అధికంగా చేస్తూ తల్లిదండ్రులు వారికి కావలసిన పరికరాలు కొనడానికి ఎక్కువ ప్రయత్నాలు చేసే రోజుగా కూడా మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున గృహ వాతావరణం సామాన్య ఫలితాలు ఇస్తుంది. గృహ సంబంధమైన అంశాలలో, వాహన సంబంధమైన అంశాలలో కానీ, నూతన విషయాలు నేర్చుకునే సందర్భంలో కానీ ఈ రోజున మిశ్రమ ఫలితాలతో ముందుకెళ్లే అవకాశం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఆలోచించడం, దాన్ని ఎలాగైతే మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా చక్కగా చేయాలన్న ఆలోచనలు అనేవి అధికంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే కొంతమంది నూతన గృహ నిర్మాణం కొరకు కూడా ప్రయత్నాలు, ఆలోచనలు అధికంగా చేస్తారు. దానికి సంబంధించి రుణాలు తీసుకోవడం, గవర్నమెంట్ రిలేటెడ్గా అలాంటి స్థాయి వ్యక్తుల్ని కలిసి దానికి సంబంధించి చర్చలు జరపడం మొదలైన దానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. తండ్రి ఆరోగ్య విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో పలుకుబడి, గుర్తింపు, గౌరవం, సంకల్ప బలం అన్నీ పెరుగుతాయి. వ్యక్తుల సహకారం కూడా మీరు ఆశించిన స్థాయిలో లభ్యమవుతుంది. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో, అంటే అదేదన్నా వృత్తిపరంగా ఉన్నత స్థాయి అధికారులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ ఈ రోజున సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారి సలహా సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు ఆకస్మికంగా ధన వ్యయం అవ్వడానికి ఆస్కారం అనేది అధికంగా ఉండడం, వీటన్నిటికీ కూడా అవకాశం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. అయినా సంకల్పంతో పనులు ఎలాగైనా నెరవేర్చుకోవడానికి మీరు చేసే కార్యక్రమాలు అన్ని విధాల ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? ధనస్సు రాశిలో వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ.
అయితే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజున మాటల వల్ల అపార్థాలు రాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ధన విషయంలో కానీ వాగ్దానాల విషయంలో కానీ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆకస్మికంగా వృత్తికి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన విషయాలు, వృత్తిపరమైన ఆదాయాలు రాకుండా ఇప్పటిదాకా ఆగిన విషయాల్లో అది కొంత ముందుకు వెళ్ళే అవకాశం అనేది, అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ వృత్తికి సంబంధించిన భాగస్వామ్య వ్యవహారాలు, అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన ఆర్థిక విషయాల్లో కూడా కొంత ఈ రోజున కొన్ని మార్పులు రావడం, కొన్ని కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకోవడం, కొంత వ్యక్తిగతంగా మానసికంగా ఘర్షణాత్మకంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏ పని చేసినా, ఎవరికి వాగ్దానాలు చేస్తున్నా, లేకపోతే ఆర్థిక విషయాల గురించి చర్చలు జరుపుతున్నా వీళ్ళంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడం చాలా సులభతరంగా ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారి రాశి ఫలితాలు తెలియచేయండి. మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. వీళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ, నమ్మకం, సంకల్పం చాలా గట్టిగా ఉంటాయి. అయినప్పటికీ కూడా శత్రువులు మీ మీద విజయం సాధించడానికి చేసే కార్యక్రమాల వల్ల కొంత వ్యక్తిగతంగా ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం ఉంది. రహస్య శత్రువుల వల్ల కానీ, లేకపోతే ఆకస్మికంగా మీకు సంబంధించిన అనుకోని ఖర్చుల వల్ల కానీ, మీకు ప్రణాళిక లేని విధంగా ఖర్చులు అవ్వడం వల్ల కూడా కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ మీరు సంయమనం పాటించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. అలాగే వ్యక్తిగత విమర్శలకు కూడా ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా వీలైనంత మౌనంగా ముందుకు వెళ్ళినట్లయితే మానసికంగా కూడా ఘర్షణ అనేదాన్ని అధిగమించడానికి అవకాశం అనేది కనబడుతోంది. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కుంభరాశిలోకి వచ్చే దాంట్లో ప్రధానంగా మనం తీసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి పెట్టుబడుల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. అంటే ముఖ్యంగా ఆ పెట్టుబడులు కూడా మీ యొక్క ఇష్టమైన వ్యక్తుల కొరకు, సంతానం కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు, అంటే ఏదైనా గృహ నిర్మాణ విషయంలో కానీ స్థిరాస్తుల కొరకు కానీ మీరు కొన్ని పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు, ఆలోచనలు అధికంగా ఉంటాయి. అలాగే వారి యొక్క ఆరోగ్య రీత్యా కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే వారసత్వ ఆస్తుల గురించి కూడా కొంత ఆలోచనలు, వాటిని ఏ రకంగా మలుచుకొని వాటితో ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బంధువర్గంతో చర్చలు జరపడం, వారిని కలవడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. మీనరాశి. అమ్మ, చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలని అందుకుంటారు. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్గా ఏదన్నా మీకు ఆగుతూ వస్తున్న విషయాలు కొంతవరకు అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి కూడా ఏదైనా వృత్తిపరమైన విషయాలలో ఏదైనా ఆనరీ పోస్ట్ లాంటివి రావడం కానీ, లేకపోతే వృత్తిలో వాళ్ళకి అభివృద్ధికరంగా ఏదైనా కొత్త అవకాశాలు లభించడం కానీ అది మీకు చాలా వరకు ఆనందాన్ని కలిగించే అవకాశంగా ఒకటి అనుకోవచ్చు. అలాగే మాటలతో, కమ్యూనికేషన్తో అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అమ్మ, నేడు ద్వాదశ రాశుల వారు చేసుకోగలిగే పరిహారాలు ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి కూడా పరిహారాన్ని మనం గనక గమనించుకున్నట్లయితే ఈ రోజున అందరూ కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని తో ప్రార్థన చేస్తూ రోజుని ప్రారంభిస్తారు. కనుక దానికి సంబంధించి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినా మంచిదే. ఒకవేళ కనుక అలా కాకుండా ఇంకా అవకాశము, సమయము కూడా మీకు లభ్యమైనట్లయితే తప్పనిసరిగా శ్రీదత్త శరణం మమ అనే శ్లోకాన్ని పఠించడం ఒకటి, అలాగే దత్తాత్రేయ శ్లోకాలు, దత్తాత్రేయ స్వామికి సంబంధించిన మందిరాలు మొదలైన వాటికి వెళ్ళడం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జ్ఞానానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, అలాగే జీవితంలో ఎదుగుదలకు సంబంధించి మొదలైన వాటన్ని విషయాల్లో కూడా అనుకూలతలు సిద్ధింప చేయగలిగినట్టుగా ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి శ్రీదత్త శరణమమ శ్లోకాన్ని నిరంతరం, అంటే ఉదయం 5 to 6 మధ్య కానీ, సాయంత్రం 6 to 7 మధ్య కానీ తప్పనిసరిగా పఠించినట్లయితే చాలా వరకు ప్రశాంతత, అనుకూలత, అభివృద్ధి అనేవి ఏర్పడతాయన్నది మనం గమనించుకోవాలి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయన్న భావన కాకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దీంట్లో ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందులు ఏదైనా ఉన్నట్లయితే అది తాత్కాలికమే అని గ్రహించి దానికి సంబంధించిన శ్లోకాలు కానీ, లేకపోతే దైవ సంబంధించిన ప్రార్థనలతో పాటుగా
దైవాన్ని కూడా మనం ఒకసారి ఏదైనా దేవాలయ సందర్శన లాంటివి కానీ చిన్న చిన్నవి చేసుకున్నట్లయితే ఈ గోచారీత్యా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడం సులభతరం అని అర్థం చేసుకోవాలి. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా మనం ఈ రోజున మాఘమాసం దాని విశిష్టత గురించి కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మాసాలన్నిట్లో కూడా ప్రధానమైన మాసాలుగా అంటే శివకేశవులకి ప్రియమైన మాసంగా కానీ లేకపోతే చాలా విశిష్టమైన మాసాల్లో ప్రధానమైన ఇది కూడా ఒక మాసంగా మనం చెప్పుకునేది మాఘమాసం. శిశిర ఋతువులో వచ్చే ఈ మాఘమాసం ముఖ్యంగా సూర్యనారాయణుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన తర్వాత ఆయన అక్కడి నుంచి మకర రాశిలో ఉన్న సమయాన్ని ఈ మాఘమాసంతో కలిపి చూసుకున్నప్పుడు ఉదయాన ప్రాతకాల సమయంలో చేసే స్నానాలకి విపరీతమైన విశిష్టత అనేది ఈ మాఘమాసంలో చెప్తారు. అంటే ఈ మాఘమాసానికి ముందు మనకి శూన్యమాసం, అలాగే మాఘాది పంచకాలుగా తీసుకున్నప్పుడు మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ 5 మాఘ పంచకాల తర్వాత మనకు వచ్చే ఆషాఢమాసం మళ్ళీ శూన్యమాసం. కాబట్టి మాఘమాసం అనేది చాలా విశిష్టమైన మాసంగాను అలాగే అనేక రకాలైన పండుగలకి ఇది ఒక ముఖ్యమైన మంత్గా కూడా చెప్తారు. అంటే ఇప్పటిదాకా పుష్యమాసం అవ్వడం, పుష్యమాసం తర్వాత వచ్చిన ఈ మాఘమాసంలో ముఖ్యంగా ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ మాఘమాసంలో సూర్యనారాయణ స్వామికి ప్రీతంగా ప్రార్థనలు చేసే మాసంగా కూడా దీన్ని చెప్తారు. ఎందుకంటే మాఘమాసంలో ఆదివారాల విశిష్టత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలోనే మనకి రథసప్తమైన, శ్రీపంచమి అయినా అలాగే ముఖ్యమైనవన్నీ భీష్మ ఏకాదశి మొదలైన పండగలన్నింటినీ కూడా మనం ఇక్కడ తీసుకుంటూ శివరాత్రి దాకా చాలా ముఖ్యమైన పండుగలన్నీ కూడా ఈ మాసంలో మనం చూడడం జరుగుతుంది. చాలా విశిష్టమైన మాసం కాబట్టి ఇది గృహ నిర్మాణాలకు కూడా అనుకూలమైన సమయంగా కూడా దీని గురించి మత్స్యపురాణంలో చెప్పడం జరిగింది. అంటే అన్ని రకాలుగా కూడా వ్యక్తులకి అటు సమ్మర్కి స్టార్టింగ్గా అనుకుంటాం లైట్గా, అలాగే ఆ చలికాలం ఎండ్ అయిపోతుంది కాబట్టి దాదాపుగా ఈ సమయంలో వ్యక్తుల యొక్క శరీరం అంతా కూడా కొంచెం కుచించిపోయినట్టుగా, వ్యక్తి లాగేసినట్టుగా, అంటే బలం తగ్గడం కాదు, వ్యక్తి యొక్క ఇది కొంత తగ్గినట్టుగా అనిపించడం, అంటే శరీరంలో ఊబకాయం అనేది ఏదైనా ఉంటే అది పోయినట్టుగా చక్కగా ఉన్నట్టుగా తయారయ్యే మాసంగా ఇక్కడి నుంచి మొదలవుతుంది. అలాగే ఈ సమయంలో ప్రాతకాల స్నానాలకి విశేష ఫలితం అనేది చెప్పడం జరిగింది. అంటే ఆ స్నానం అనేది మనం కేవలం నదుల్లో, తటాకాల్లో, సరస్సుల్లో, ఇంటి దగ్గర బావి దగ్గరైనా లేకపోతే కనీసం ఇంట్లో నీళ్లతో అయినా చేయడం బట్టి కూడా చాలా విశేష ఫలితాలు వస్తాయి. ఆ స్నానానికి అంత ఫలితం ఉందని మాఘపురాణంలో దాని గురించి విశేషతలు చెప్పడం జరిగింది. మాఘపురాణం కూడా అష్టాదశ పురాణాలు 18లో కూడా మాఘపురాణం అనేది చాలా విశిష్టమైంది. దానికి సంబంధించి అసలు ఈ మాఘపురాణంలో కొన్ని విషయాలు, అంటే అసలు దీని విశిష్టత కొంతవరకు తెలుసుకోవడానికి మనం కనుక ప్రయత్నం చేసినట్లయితే ఇందులో ప్రధానంగా కొన్ని చిన్న కథలు అనేవి మనకి ఈ మాఘ స్నాన ఫలితాల గురించి, అలాగే మాఘమాసంలో చేసే కార్యక్రమాలు ఏవి ప్రధానంగా ఎక్కువ దాని యొక్క ఇది చూపిస్తాయి ఇంపాక్ట్ అన్నది కూడా మనం ఇక్కడ చూస్తాం. అంటే మాఘము అంటేనే అది ఒక యజ్ఞం లాంటిది. అంటే వ్యక్తులు చేసిన పాపాలని పోగొట్టే మాసంగాను దీంట్లో అంటారు. అలాగే యజ్ఞానికి సమానంగా దీన్ని చెప్తారు. మాఘమాసంలో మఖ నక్షత్రంలో చంద్రుడు పౌర్ణమి నాడు తిథితో కలిపి ఉండేదాన్ని కాబట్టి దీన్ని మాఘమాసంగాను అనడానికి కారణం అదొకటి చెప్తారు. అలాగే వ్యక్తులకి పుణ్యాన్ని పెంచే మాసంగా, వ్యక్తికి పుణ్యం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? వాళ్ళు చేసే స్నానం, జపం, దానం, తపస్సు, ఇతరులకి సహకారం ఎన్నో రూపాల్లో ఏర్పడుతూ ఉంటుంది. కనుకప్పుడు అంటే మన భారత భూమిని కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి విశేషంగా అటు పక్కన హిమాలయ పర్వతాలు కానీ లేకపోతే చక్కటి అరణ్యాలు, దాంతోపాటుగా మంచి పుణ్యాలు పెంచే ప్రదేశాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది ఋషులందరూ కలిసి ఒక రోజున మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి చక్కగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటూ మాకు జపానికి, తపానికి, స్నానానికి అనుకూలంగా ఉంటూ మానసిక ప్రశాంతతను మేము పొందుతూ ఏది చేస్తే అనుకూలతలు మా మానసికంగా అనుకూలతలు సిద్ధింపటం అనేది జరుగుతుందో అలాంటి ప్రదేశాన్ని ఒకటి మాకు ఏర్పరిచినట్లయితే అక్కడ మేము అన్ని రకాలుగా పూజాది కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పినప్పుడు ఇప్పుడు విష్ణుమూర్తి తన యొక్క
ఈ యొక్క సుదర్శన చక్రాన్ని విసిరితే అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం మీకు అన్ని విధాలా అనుకూలమైంది అని చెప్పినప్పుడు అందరూ కూడా దానికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పుడు నైమిసారణ్యం అనే ప్రదేశంలో పడినప్పుడు అందరూ జపాలు తపాలు అన్నిటికీ విశేషంగా ఉపయుక్తంగా ఉండే ప్రదేశంగా దాన్ని భావించి ఋషులందరూ కూడా అక్కడ యజ్ఞయాగాదులు లాంటివి సంకల్పం చేసి అలా చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో అక్కడికి ఈ యొక్క సూత మహర్షి తర్వాత సౌనకాది మహర్షులందరూ ఇక్కడ జపాల వీరిని చేసుకుంటూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్న సమయంలో రోమహర్షుడు ఆయన పుత్రుడైన ఈ యొక్క సూత మహర్షి వీళ్ళందరూ కూడా వచ్చిన సందర్భంలో వాళ్ళని ఈ యొక్క పురాణం గురించి చెప్పమని చెప్పి అడిగినప్పుడు అంటే తండ్రి గురించి చెప్పినప్పుడు ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, ఆయన చెప్తుంటేనే మాకు రోమాలు అన్నీ కూడా ఇలాగా ఇదైపోతే అంత చక్కగా విధానంలో ఆయన చెప్తారు రోమహర్షుడు అని. ఆయన పుత్రుడిగా మీరు మాకు దీని గురించి చక్కగా ఈ పురాణాలు కొంచెం అర్థమయ్యేట్టుగా చెప్పమని అడిగితే ఆయన సూత మహర్షి తప్పకుండా చెప్తాను అన్నప్పుడు దాంట్లో ఏం చెప్పండి నేను మీకు అని ఆయన అన్నప్పుడు వీళ్ళందరూ ఒక చక్కటి యజ్ఞం చేస్తున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు అడిగితే మాకు వైశాఖ పురాణం తర్వాత ఈ యొక్క కార్తీక పురాణం విన్నాం కదా, మాకు మాఘపురాణం గురించి చెప్పినప్పుడు ఆయన చక్కగా దాని గురించి వివరంగా 28 అధ్యాయాలు ఉన్న మాఘపురాణం గురించి చక్కగా చెప్పడం మొదలు పెడతారు. అందులో దిలీపుడు అనే ఒక మహారాజు ఆయన ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సరస్సులు అక్కడ ఆయన చాలా సెద తీరుతున్నప్పుడు ఒకానొక మహర్షి ఆయన దగ్గరికి వచ్చి ఇది మాఘమాసంలో నువ్వు గనక చక్కగా ఇక్కడ స్నానం చేసి ఉంటే బాగుండేది కదా అంటే ఆయన వెంటనే అవునా అని చెప్పి వెళ్ళి దాన్ని అలసట తీరేట్టుగా స్నానం చేశాక దీని యొక్క విశిష్టత ఏంటి అని ఆయన అడుగుతారు. అడిగినప్పుడు వశిష్ఠుల వారిని అడిగితే నీకు పూర్తిగా దీని గురించి చెప్తారన్నప్పుడు ఆయన వెళ్ళి వశిష్ఠుడిని అడిగినప్పుడు ఆయన దాని గురించి చెప్తూ దాని గురించిన మాఘపురాణం గురించి అందులో ఈ కథ గురించి చెప్తూ ఎంత చెప్పినా తక్కువే, చాలా చాలా విశేషత కలిగిన మాసం ఇది. ఇక్కడ చేసే జపం దానం తపస్సు అన్నీ కూడా మామూలు నెలలో చేసిన దానికంటే కూడా అత్యధికమైన శక్తి ఇచ్చేదిగా అవుతుంది. ఈ సమయంలో గోవు తన మునిగినంత దాంట్లో కనుక ఆ పాటి నీళ్ళల్లో స్నానం చేసినా కూడా వ్యక్తికి పాపాలు అన్నీ పోవడం, ఆ తర్వాత రెండోసారి స్నానం కనుక చేసినట్లయితే వైకుంఠలోక ప్రాప్తి, మూడోసారి స్నానం చేసినట్లయితే తప్పనిసరిగా విష్ణుమూర్తే ఏదన్నా ఇవ్వడానికి ఆయన మనకి ప్రయత్నం చేయడం, ఇంతటి విశేషం కలిగిన మాసంగా దాని గురించి చెప్పడం. అలాగే ఇంట్లో గృహంలోనే కనుక స్నానం చేసిన ఒకవేళ అందరికీ అవకాశం లేనప్పుడు తప్పనిసరిగా 6 రెట్ల పుణ్యాన్ని, అలాగే బావి దగ్గర స్నానం చేస్తే 12 రెట్ల స్నానం పుణ్యఫలాన్ని ఆ స్నానం వల్ల, అలాగే తటాకాల్లో చేసే ద్విగుణితం, అలాగే తటాకాలతో పాటుగా ఇంకా సరస్సుల్లో కనుక స్నానాలు చేసి దాంతోపాటుగా నదీ స్నానాలు లాంటివి చేస్తే చాతుర్గణం, అలాగే అదే సమయంలో ప్రయాగ మొదలైన ప్రదేశాల్లో గంగా స్నాన ఫలం అనేది సహస్ర ఫలం అనేది, మహానది స్నానాలు అనేది మనకి 100 రెట్ల ఫలంలాగా ఇలా చెప్పుకుంటూ వెళ్ళి అంత విశేషం. అలాగే ఎవరైతే ఈ సమయంలో ప్రయాగలో స్నానం చేస్తారో ఈ మాఘమాసంలో వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు, తప్పనిసరిగా వాళ్ళకి మంచి జీవితం అనేది అక్కడితో అయిపోతుందని చెప్పి అంత విశేషత గురించి చెప్పడం కంటే ఎవరు ఎన్ని రకాల పాపాలు చేసినా కూడా మాఘమాసంలో ప్రాతకాల సమయంలో కనుక ఈ యొక్క స్నానం తెలిసి కానీ తెలియక కానీ చేసినా, ఎవరు బలవంతం వల్ల చేసినా లేకపోతే మనసు పెట్టి చేసినా తప్పనిసరిగా వాళ్ళకి వైకుంఠం అనేది ప్రాప్తిస్తుంది. శివకేశవులు ఇద్దరికీ కూడా చాలా ప్రియమైన మాసం కాబట్టి ఆ విశేషత ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎవరు ఎన్ని రకాల పాప కర్మలు చేసినా అన్నిటినీ కూడా తుడిచిపెట్టేంత శక్తి ఈ మాఘస్నాన ఫలం వల్ల లభిస్తుంది. అలాగే ఆ రోజున తప్పకుండా స్నానంతో పాటుగా నెలంతా కూడా చేసేవాళ్ళకి కొందరు విష్ణువాలయం కానీ శివాలయంలో కానీ దీపారాధన చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే అక్కడ ప్రసాదాన్ని తీసుకోవడం, అలాగే మాఘ పురాణాన్ని చదువుకున్నా మంచిదే, విన్నా పర్వాలేదు కానీ ఆ విశిష్టతలన్నీ చెప్పుకుంటూ దాని గురించి చెప్తారనమాట. అంటే అలాగే ఇంకో చిన్న కథలో కూడా ఒక వ్యక్తికి ఆ స్నాన ఫలం వల్ల పులి రూపం పోయి చక్కటి రూపం అనేది ఏర్పడి ఆ గంధర్వుడికి శాప విమోచనం కలిగిందని, అలాగే మార్కండేయుడికి కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాఘస్నాన ఫలం వల్ల ఆయనకి ఆ రకమైన అపమృత్యు దోషం పోయిందని అనేక కథలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి మాఘపురాణాన్ని విన్నా కూడా చాలా మంచి విశేషం కాబట్టి చదివినా మంచిదే, విన్నా మంచిదే, అవకాశం ఉంటే స్నానం చేసినా మంచిదే. ఏది ఏమైనా తప్పనిసరిగా ఈ సమయంలో అందరూ కూడా మాఘపురాణాన్ని వినడానికైనా ప్రయత్నం చేసినట్లయితే ఎవరెవరికి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు జపమో దానమో తపమో ఏదైనా ఎవరికైనా సరే కంబళి దానం చేసినా, వీలైనంత వరకు ఏదో ఒక చిన్న దానం చేసినా అత్యంత ఫలితాన్ని ఇచ్చే మాసంగా, మామూలు నెలల కన్నా కూడా అత్యధిక ఇది మాసంగా చెప్తారు. కాబట్టి చాలా విశేషమైన మాసంగా ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి మాఘమాసం గురించి మనం ఈ రోజున కొన్ని విషయాల వరకు ఇక్కడ మనం తెలుసుకున్నాం. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.